అని శ్రీరాముడు వచ్చాడు. రావణుడి పాదాల చెంత నిలబడి ఆయన తన చేతులు జోడించాడు. ఇలా అన్నాడు, ఏ మహాపండిత రావణ, మీరు మహాజ్ఞానులు, దయచేసి కొంత జ్ఞానాన్ని మాకు అందజేయండి అని. రావణుడు ఎంతో వినయంగా ఆయన మాట విన్నాడు. ఎంతో వినయంగా క్షమాపణ కూడా అడిగాడు. అప్పుడు ఈ ప్రపంచానికి అత్యంత శ్రేష్టమైన ఉపదేశం దొరికింది. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? రాముడు అలాగే లక్ష్మణుడు ఇద్దరిలోనూ తేజస్సుంది. ఇద్దరు అత్యంత శ్రేష్ఠులు, వీరులు, బలవంతులు కూడా. కానీ శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని అంటారు. ఎందుకంటే ఆయనలో వీరత్వం ఉంది, సాహసం ఉంది, ఇంకా వాటితో పాటు మరో ముఖ్యమైన గుణం కూడా ఉంది. ఆ గుణం ఏమిటంటే వినయం. ఇది ఎంతో శ్రేష్టమైన గుణం. మీతో ఎవరైనా కటువుగా మాట్లాడితే వారికి వినయంగా సమాధానం చెప్పచ్చు.